కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాదూల కర్తవ్యం దైవమాహ్నికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. వెంకటేశ్వర స్వామితో హడావుడిగా ఉన్నాను, ఆగవయ్యా. మాత సమస్త జగతా మధుకైట భారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామిని శృత జనప్రియ దానశీలే శ్రీ వెంకటేశ దయితే దయానితే. పాలిచ్చేవాడికి సుప్రభాతం. అమ్మా ఈ నెల గడిచిపోతుందండి, మరి నా నెల బాకీ మాట ఏమిటి? కడతాలేవయ్యా, ఇలా నెలేసి అడిగేవాళ్ళంటే నాకు మహా చిరాకు. మేమే పారిపోయి మనుషులా కనపడుతున్నామా? అదేమిటి ఆ పాలు విడిగా దాచేస్తున్నా? అవి జున్ను పాలండి. ఓహో, మాకు జున్ను చేసుకుతున్నాడు రాదు. పోయవయ్యా, అవి కూడా ఒక అర్ధసేరిపోయి. అమ్మో, అందరూ రొక్కం కట్టి కొనుక్కుంటారమ్మా, మీకు ఇస్తే ఖాతాలో కలిపేస్తారు. మీకు ఇవ్వనమ్మో. ఏమయ్యా, ఖాతాకి రొక్కానికి ఏమిటా తేడా? కాస్త ముందు వెనక అంతేగా. తల్లి లేని చెల్లెళ్ళు నలుగురున్నారయ్యా నాకు. వాళ్లకు నేను జున్ను చేసి పెట్టకపోతే ఇంకెవరు పెడతారు? పోయి పోయి, వచ్చే నెల మొత్తం ఇచ్చేస్తాను గాని ఇదిగో ఈ కరెంట్ బిల్ కొంచెం కట్టేసిపోవయ్యా. కరెంటు బిల్లా? మరి డబ్బులు? జున్ను పాలు అమ్ముతున్నావు కదా, ఆ డబ్బులని ఏం చేసుకుంటా? చూడు, సంపాదించడం ఒకటే కాదు, ఆదా చేయడం కూడా నేర్చుకో. పిల్లలు గలవాడివి, నా దగ్గర డబ్బు ఉంటే బ్యాంక్ లో ఉన్నట్టేనయ్యా. వెళ్ళు వెళ్ళు, కరెంట్ బిల్ మర్చిపోకు. భలే గిరాకీ దొరికిందమ్మా పొద్దున్నే. ఏయ్ లేవండ్రా ముద్దుల్లారా, ఇంకా నిద్రలు కాలేదా? ప్రతిరోజు మిమ్మల్ని లెగ్గొట్టి మూతులు మొహాలు కడిగి ముస్తాబు చేస్తేనే గానీ మీ పనులకు పోవాలని తెలియదా? లేవండి, త్వరగా తగలండి. ఇవాళ ఫస్ట్ బాత్రూమ్ నాది. సరసక నీకేంటి తొందర? నువ్వు 10ంటికే ఆఫీస్కి వెళ్ళేది. 8ంటికల్లా నా టెలిఫోన్ రూమ్ లో లేకపోతే నా ఉద్యోగం ఊడుద్ది. తొందరపడకు, ఫస్ట్ బాత్రూమ్ కి నేనే వెళ్తాను. ఆహా, మీరెవరో కాదు, అందరికంటే ముందు నేనే రెడీ. ఆహా, పెద్ద గొప్పే. నా తల్లే, నువ్వు అన్నిట్లోనూ ముందే తయారైపోతావు. అవకాశం లేకపోయింది కానీ నాకన్నా ముందే పుట్టిండేదానివి. అదేమిటి జడ బోసిగా ఉంది? ఒక నిమిషం ఉండు, పూలు తీసుకొస్తాను. పళ్ళుతో కూడా ఏమిటే? వెళ్ళండి, బాత్రూమ్కి వెళ్ళండి, త్వరగా రెడీ అవ్వండి. నిన్ను గంగా, యమున, సరస్వతి, కృష్ణవేణి, గౌతమి. రోజు సరిగా మా 5గురు కోసం 5 పూలు పూస్తావు. పూర్వ జన్మలో మా అమ్మవే ఉంటావు నువ్వు. రైట్ 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 రైట్. అయ్యో, అమ్మమ్మమ్మమ్మ, బంగారం లాంటి గులాబీ కుండిని గుద్దేశాడు. ఎరా చూసుకోమన్నాను కదా. అవును గురు, చూస్తున్నాను. గుద్దేసింది, ఏం చేయమంటా? వెళ్ళి భజన చేసుకో వేతవా. ఏమిటది? ఇలా గుద్దేయడం ఏమిటి, బజా చేయడం ఏమిటి అసహ్యంగా? అసలు ఈ ఏరియాలో కార్ షెడ్లు గూడ్ షెడ్లు పెట్టడం ఏమిటి? నేను ఊరుకోను, నేను ఊరుకోను, నేను ఊరుకోను. సరే సరే సరే, ఏయ్ సాయంత్రం బజార్కి వెళ్ళి 10 పూల కుండీలు కొనిచ్చే. ఏయ్ ఏయ్, 10 కాదు, 100 పూల కుండలు కొనిచ్చినా నేను పెంచిన గులాబ్ మొక్కతో సమానం అవుతాయా? నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. గురు, గొడవ పెడుతోంది, ఏం చేయమంటావు? భజన చేసుకోమను. యమున, వెళ్ళొస్తానక్క. సరస్వతి, బాయ్ అక్క. కృష్ణవేణి, వస్తానక్క. గౌతమి, టాటా అక్క. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వచ్చే జూన్ లో స్విట్జర్లాండ్ వెళ్ళాలనుకుంటున్నాం. 2 ఫ్లైట్ టికెట్స్ కావాలి. వచ్చే జూన్కి ఇప్పటి నుండే బుకింగా? అవును మేడం, మేలో పెళ్లి, జూన్ లో హనీమూన్. ఈ సమ్మర్ లో హైదరాబాద్ లో ఉండగలమా? కొత్త దంపతులం కదా. ఓ కంగ్రాట్స్. పేర్లు చెప్పండి. ఎస్ అనిల్ కుమార్, సన్ ఆఫ్ ఎమ్మెల్యే రెడ్డప్ప నాయుడు. ఇంకో పేరు? మీ పేరేంటి మేడం? నా పేరా? ఎందుకు? చెప్పండి ప్లీజ్. యమున. రాసుకోండి. మిస్సెస్ యమున అనిల్ కుమార్. వాట్ డు యు మీన్? నేనెవరో మీకు తెలియదు కానీ మిమ్మల్ని నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. నేను మిమ్మల్ని మేలో తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. అంతవరకు ఆగేది ఎందుకంటే నా ఇంజనీరింగ్ కంప్లీట్ కావాలి. నేను మా నాన్నతో పోట్లాడి ఇంట్లో నుండి బయటకు వచ్చి ఉద్యోగం సంపాదించిన తర్వాతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి. దిస్ ఈజ్ మై కార్డ్. నేను కుర్రాణ్ణి, నా పేరు మధు. రోజు పలకరిస్తున్నాను, చూడలేదా? ఏమో. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఈ మాత్రం తెలీదా? ఏమో. ఏమో కాదు, నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదా? ఏమో. చూడు, ఈ ఏమో రోజు వింటున్నాను. బాగా ఆలోచించుకో.
మళ్ళీసారి కలిసినప్పుడు నన్ను ప్రేమిస్తున్నావు చెప్పాలి, సరేనా? ఏమో అబ్బా, ఈ రోజు బుధవారమేనా? ఏమో సార్ ఈయన ట్రాఫిక్ పోలీసేనా? ఏమో అసలు నువ్వు ఆడపిల్లవేనా? ఏమో వాట్? ఆడపిల్ల కూడా ఏమోనా? బాబోయ్! సార్ 45 బస్ ఎప్పుడు వస్తుంది? ఏమో. హలో నిర్మా వాషింగ్ పౌడర్. హాయ్. ఓ నువ్వా అమ్మా? ఇప్పుడేం అక్కర్లేదులే, వెళ్ళు. అదేంటి అంకుల్, నిర్మా వాషింగ్ పౌడర్ ఆంటీ ప్రతివారం కొంటారుగా. ఆంటీ ఊళ్ళో లేదు. అలా తలుపేస్తారేంటి? నేను కొత్త మనిషిని అయినట్టు. ఆంటీ ఎక్కడికి వెళ్ళరే? మీరు అబద్ధం ఆడుతున్నారు. ఆంటీ ఇంట్లోనే ఉంటారే. ఇంట్లో లేదని చెప్తే వినవే సరస్వతి. లేదు, వెళ్ళు. లేకపోతే బెడ్రూమ్ లా గాజులు చెప్పడేంటి? చప్పుడా? ఆంటీ అరే ఆంటీ ఎవరు లేరు, విను. ఆంటీ సారీ అంకల్, అసలు నేనేం చూడలేదు అంకల్. ఆ, ఆంటీకి చెప్పను. అలాగే. ఈ నిర్మా ప్యాకెట్ ఇలా ఇవ్వమ్మా. మరి ఇంకో ప్యాకెట్ కొత్త ఆంటీకి. సరే ఇవ్వమ్మా. ఇదిగో డబ్బు. చేంజ్ లేదు అంకల్. పర్వాలేదమ్మా, మళ్ళీ వస్తాగా, అప్పుడు ఎందుకని. థ్యాంక్ యూ అంకల్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళమ్మా. ఆంటీ కొత్త ఆంటీ వెళ్ళొస్తాను. వెళ్ళమ్మా, Thank you, వెళ్ళు. నేను ఆ అంకుల్ ఇంటికి వెళ్ళేసరికి ఆయన సెకండ్ సెటప్ తో ఇంట్లో ఉన్నాడు. ఓహో. రోజు ఒక ప్యాకెట్ కొనేవాడు, ఇవాళ 2 ప్యాకెట్లు కొన్నాడు. నేను శ్రీనివాసరావుని, క్వార్టర్ శ్రీనివాసరావుని. మీ అందరికీ ఈ లోకల్లో బర్తలిచ్చిన ఫాదర్ని, ఆ ఫోటోలో ఉన్న మీ తల్లికి మొగుణ్ణి. టిఫిన్ తినండి. ఇదిగో. తింటారా అని వాళ్ళనే అడుగుతున్నావు. నేను కనిపించడం లేదా? నన్ను అడగచ్చుగా. ఒక బొచ్చ చేతికిచ్చి బిచ్చం వేసినట్టు వెయ్యి తింటా. ఇవ్వవా? నేనే లాక్కుంటా, తింటా. ఆ బాక్స్ ఇట్టుకు. ఉప్మా చాలా బాగుందక్క. నీ బందలా ఉంది. జీడిపప్పులేవి ఇంట్లో నెయ్యి అయిపోయిందా? ఎక్కడ చూసినా కరివేపాకే కనిపిస్తోంది నాలాగా. అక్కడ వీళ్ళని కన్న బిడ్డల్లా పొట్టన పెట్టుకుందామని చూస్తున్న వీళ్ళ పినతల్లి చింతామణి. ఇక్కడ నా భార్య కడుపు చించుకు పుట్టిన నా పంచ ప్రాణాలు లాంటి నా సుపుత్రికలు అందరూ నన్ను చేసి త్వరగా మీ పనులు కానివ్వండి. చేశాను. రామా, వస్తున్నాను రా ఆటో నా సుపుత్ర. ట్యాప్ వచ్చినట్టుంది. సరస్వతి వెళ్ళు, ఈ రోజు నీళ్లు పట్టే డ్యూటీ నీదే కదా. నీళ్లు పట్టే డ్యూటీయా? మరి నా కన్నీళ్లు బట్టే డ్యూటీ మాట ఏమిటి? మీ 5గురు అర్జెంటుగా కావాలని చింతామణి, అదే మీ స్మాల్ మదర్ నన్ను అనేక రకాలుగా ఏడిపించేస్తుంది. ఏడవడమేనా నా డ్యూటీ? మీరెవ్వరూ నా ఏడుపు పట్టించుకోరా? ఆ ఇంటికి రారా రామా. అబ్బా, స్నానం చేయాలి, చిరాగ్గా ఉంది. అమ్మో నాకు హోంవర్క్ ఉంది బాబు. నేను డాన్స్ ప్రాక్టీస్ చేయాలి. మరి తలుపులు ఎవరేస్తారే? ఇంట్లోకి పందికొకటి దూరింది, అది బయటికి పోయాక నేనే వేస్తాలే తలుపు. పందికొక్క అంటే నేనే కదా. థ్యాంక్స్ పెద్దమ్మాయి. ఇక్కడకొచ్చి ఈ గొడవ తెచ్చుకోవడానికైనా ఆటో ఖర్చు ఆవిడ ఇవ్వదు కాక ఇవ్వదు. నువ్వైనా పడయి తల్లే. అక్క, మన నాన్నతో పాటు వెళ్ళిపోవచ్చు కదా. పాపం ఎంత ఇదిగా పిలుస్తున్నాడో. మనకి ఒక మగతోడుంటుంది, నీకు మా బాద్రబంది తప్పుతుంది. నోరు మూయ్. మీరు నాకు బాద్రబంది అని ఎవరన్నారే? ఆ ఇంటికి వెళ్ళడమా ఈ జన్మలో జరగదని అమ్మకు మాటిచ్చాను. ఎంత దీనమైన స్థితిలో అమ్మ నేను వదిలేశాడో, ఎంత దిక్కు లేకుండా అమ్మ చచ్చిపోయిందో. చిన్నపిల్లలు మీకు గుర్తుండకపోవచ్చు కానీ నేనెలా మర్చిపోగలను? అప్పుడు జరిగిందేదో జరిగింది. ఇప్పుడు ప్రేమగా పిలుస్తున్నాడుగా. ప్రేమ మన మీద కాదే, మనం ఉంటున్న ఈ ఇంటి మీద.
ఈ ఇల్లు లాగేసుకుందామని ఆ చింతామణి కుట్ర, నన్ను పెళ్లాడదామని దాని తమ్ముడి దుర్బుద్ధి. మీకేం తెలుసు? అయితే నువ్వు పెళ్లి చేసుకోవక్క? నేను పెళ్లి చేసుకు వెళ్ళిపోతే మీ నలుగురు ఏమైపోతారే? మీకు పెళ్లిళ్ళు చేస్తాడు అనుకుంటారా మీ నాన్న? 6 బాటిల్ విస్కీకి ఒక్కొక్కరిని 4 రోజులు అమ్మేస్తాడు. 30 ఏళ్ళు పైబడ్డాయి, ఇప్పుడు నాకు పెళ్ళేమిటే? నాకు చాలా ప్రేమగా నాన్న పేరు పెట్టారుగా, గంగా అని. పెళ్లి కాకుండానే గంగా భగీరథి సమానరాలయ్యాను. ఇప్పుడు నాకున్న ఆశంతా ఒకటేనే, మీ నలుగురికి పెళ్లిళ్ళు చేసి మీరు పిల్లా పాపలతో సుఖంగా ఉంటే నేను కళ్ళారా చూడాలి, అంతే. ఇదిగో అక్క, నువ్వు ఇలా మాట్లాడావంటే మేమెవ్వరూ నీ మాట వినం. మా అందరికంటే ముందు నీ పెళ్లి అవ్వాలి. మేమే దగ్గరుండి జరిపిస్తాం నీ పెళ్లి. అవును, మాకు పెళ్లిళ్ళు కాకపోయినా పర్వాలేదు, నీకైతే చాలు. ఒక తల్లి కడుపున పుట్టాం, ఒక పక్క పంచుకు పడుకుంటున్నాం, ఒక కూర నంచుకు తింటున్నాం. అంతగా లేదంటే నీ మొగుడినే మేము పంచుకుంటాంలే. మరే ఏ మొగుడు లేకపోతే ఆ అక్క మొగుడే గతేమో. ఆహా, నోళ్ళు మోయండి. పంచుకుంటారు ముగ్గుడిని. సిగ్గు లేకపోతే సరి, వెళ్ళి పడుకోండి. పంచుకుంటారు ముగ్గుడు. ఏమైందే అంత గావు కక్క పెట్టా? ఏం పడిందక్క? నా మొహం పడింది. అయినా ఎందుకు అలా అరిచావు? అవతల షెడ్ లో గోల నెల నుండి భరిస్తూనే ఉన్నాగా. వెళ్ళి స్నానం చేయి. అమ్మా, నర్సీపట్నం మార్కెట్ దేనికి ప్రసిద్ధి? చింతపండుకి. మార్కెట్ ధ్వంసమైందట, ఇంకెక్కడ చింతపండు రా ఎర్రిపప్ప. ఏమయ్యా, అసలేమిటి మీ ఉద్దేశం? ఇరుగు పొరుగు సుఖంగా బ్రతకాలంటారా లేదా? ఆయ్, చింతపండు దొరకనంత మాత్రాన చచ్చిపోనక్కర్లేదు. మీకని మీరు కంగారు పడకండి. చింతపండు ఏమిటండి మీ మొహం? ఆయ్. అసలు ఈ సంతగోల సంగతి ఏమిటో చెప్పండి. రోజు తెల్లారు లేవడం భయం. ఇదిగో ఇలాగే ఒకటే మూత మీద మూత. దేవుడికి దండ పెట్టుకోలేవు, పిల్లలకు సంగీతం చెప్పుకోలేవు. తలుపులేసుకుని స్నానం చేస్తున్నా ఇంటి మీద బాంబులు పడినట్టు ఒకటే చప్పుళ్ళు. హడలి చేస్తున్నావు. ఆయ్, అదా సంగతి. ఏమయ్యా రాజు, ఈవిడ ఈ చప్పుళ్ళు భరించలేనంటుంది. ఏం చేద్దామంటావు? భజన చేసుకోమనండి. ఆయ్, ఆలకించావు కదమ్మా, భజన చేసుకోమంటున్నాడు. ఏమిటండి ఈ గోల విని విని చెవులు దిబ్బలేశాయి. మర్యాదగా ఆపకపోతే ఎలా ఆపించాలో నాకు తెలుసు. ఏమిటమ్మా నీకు తెలిసింది? ఈ స్థలం నాది, నీకు తెలుసా? నా ఇష్టం వచ్చినోడికి నా ఇష్టం వచ్చిన పనికి అద్దెకి ఇచ్చుకునే హక్కు నాకుంది. అది నీకు తెలుసా? అతని ఈ షాప్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకునే పెట్టాడు. పోనీ అదేనా తెలుసా? ఏమీ తెలియదు, ఎదురుతో హాయ్. కాపురాలు చేసుకునే వీధిలో ఇలాంటి దుకాణాలు పెట్టడం నేరం, అది మీకు తెలుసా? హాయ్, అలా అయితే నీ దుకాణం మూసేయాలమ్మో. తెల్లారులేస్తే నువ్వు సాగా అని సాగదీయడంలా అది నేరం కాదా? ఆ గోలంతా మేము భరించడంలా? హాయ్. అది నీ చెవులు గోలా? హాయ్. అంతేలే, సుత్తి కొట్టుకోవడాలు నెత్తి కొట్టుకోవడాలే తెలిసిన మీలాంటి బండ జనాలకి సంగీత విలువేం తెలుస్తుంది? అయినా గాడిదలకేం తెలుస్తుంది అటుకుల రుచి?